Hi, this is Srinivas Soleti. Welcome to Big Story. పురుషాధిక్య సమాజంలో అందులోనూ పురుషుల పెత్తనమే నడిచే రాజకీయాల్లో సబలలుగా తమ శక్తి సామర్థ్యాలతో ప్రత్యర్థులకు చెమట పట్టిస్తున్న మహిళా నేతలు అనేక మంది ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో దేశంలోని మహిళా నేతల గురించి ఈరోజు బిగ్ స్టోరీ. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉందన్నది నిజమే. కానీ పోటీ చేస్తున్న మహిళలు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల నుంచి 16వ లోక్సభ ఎన్నికల వరకు గమనిస్తే ప్రతిసారి విజయం సాధించిన వారి నిష్పత్తి పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో మొత్తం 1874 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 1831 మంది పురుషులు, 43 మంది మహిళలు. మొత్తం 1831 మంది పురుష అభ్యర్థుల్లో 467 మంది గెలుపొందగా 43 మంది మహిళా అభ్యర్థుల్లో 22 మంది విజయం సాధించారు. రాను రాను ఎన్నికల్లో విజయం సాధించిన మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. రాజకీయాల్లో తమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తూ పురుషుల కన్నా అధికంగా రాణిస్తున్న ప్రముఖ మహిళా నేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం. భారత రాజకీయాల్లో ఇప్పుడున్న అత్యంత శక్తిమంతులైన మహిళా నేతల్లో మొదటి పేరు సోనియా గాంధీ. ఇప్పుడైతే అధికారంలో లేరు గాని పవర్లో ఉన్నప్పుడు మాత్రం ఆమె ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో టాప్ 10లో కొనసాగారు. 2004లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి, కొత్త పరవళ్లు తొక్కించడానికి ఆమె చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరు. కాంగ్రెస్ చరిత్రలో ఇంతకాలం ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ఏకైక నేత సోనియానే. ఇటలీలో 1947లో జన్మించారు. ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్లో చదువుకున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనే రాజీవ్ గాంధీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1968లో ఢిల్లీలో వారిద్దరి వివాహం జరిగింది. అప్పటికి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. పెళ్లి తరువాత సోనియా పూర్తిగా భారతీయురాలుగా మారింది. భారత సంస్కృతిని స్వీకరించారు. ఇంజనీరింగ్ చదివిన రాజీవ్ గాంధీ ఆ తరువాత కమర్షియల్ పైలట్గా ఇండియన్ ఎయిర్లైన్స్లో పనిచేయడం ప్రారంభించారు. 1984లో ఇందిరాగాంధీ హత్య తరువాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి సోనియా గాంధీ కూడా రాజకీయాల్లో చురుకయ్యారు. 1983లో ఆమె భారత పౌరసత్వం పొందిన వెంటనే తన ఇటలీ పాస్పోర్ట్ వెనక్కిచ్చేశారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం భారత ప్రధానిగా ఆమె బాధ్యతలు స్వీకరించే అవకాశం ఆమెకు లభించింది. కానీ ఆమె తిరస్కరించారు. పివి నరసింహారావును పార్టీ ప్రధానిగా ఎన్నుకుంది. 1997లో ఆమె లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికి కాంగ్రెస్ పార్టీ అనేక ఎదురుదెబ్బలు తిని దయనీయ స్థితిలో ఉంది. పార్టీ నేతగా 1998లో ఎంపికయ్యారు. 1999లో స్వయంగా ఆమె పార్టీలోని నాయకులు శరద్ పవార్, సంగ్మా, తారిక్ అన్వర్లు ఆమె విదేశీ అనే అంశాన్ని ప్రస్తావించారు. ఆమె భారత ప్రధాని పదవి స్వీకరించే ప్రయత్నాలు చేయరాదని అన్నారు. బదులుగా ఆమె తన పార్టీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆమెకు మద్దతుగా నిలబడింది. శరద్ పవార్, సంగ్మా, తారిక్ అన్వర్లు పార్టీ వదిలి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1999లో ప్రతిపక్ష నేత హోదాలో పనిచేశారు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఇండియా షైనింగ్ నినాదానికి పోటీగా ఆమ్ ఆద్మీ నినాదంతో పార్టీని అధికారంలోకి వచ్చేలా సమర్థవంతంగా నాయకత్వం అందించారు. ప్రధాని పదవి స్వీకరించే అవకాశం మరోసారి ఆమెకు లభించింది. ప్రతిపక్ష బీజేపీ గగ్గోలు చేసింది. విదేశీ వనిత ప్రధాని ఎలా అవుతారని ప్రశ్నించింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ మన్మోహన్ సింగ్ పేరును ఆమె ప్రధాని పదవికి సూచించారు. తరువాత 2009 ఎన్నికల్లోనూ పార్టీని విజయపథాన్ని నడిపించారు. దేశంలో అత్యంత పవర్ఫుల్ నేతల్లో ఒకరుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో ఆమె రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. దేశంలోనే అత్యంత పవర్ఫుల్ మహిళా నేతల్లో తర్వాత ప్రస్తావించవలసిన పేరు మమతా బెనర్జీ. 3 దశాబ్దాలుగా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని వశం చేసుకున్న రాజకీయ ధీశాలి. అత్యంత సాధారణంగా కనిపించే మమత రాజకీయ జీవితం కాంగ్రెస్తో మొదలైంది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమె అతి పిన్న వయస్కురాలిగా 1984లో పార్లమెంట్లో అడుగుపెట్టారు. నూలు చీర, రబ్బరు చెప్పులతో సాదాసీదాగా కనిపించే దీది పశ్చిమ బెంగాల్ రాజకీయాన్నే కాదు, జాతీయ పాలిటిక్స్ను ప్రభావితం చేయగల శక్తివంతమైన నేత. 1955లో కోల్కతాలో జన్మించారు. 17వ ఏటనే తండ్రిని కోల్పోయారు. పీహెచ్డీ చేశారు. న్యాయశాస్త్రం చదివారు. కాలేజీలో ఉన్నప్పుడే విద్యార్థి రాజకీయాల్లో పాల్గొన్నారు. 1970లో 25 ఏళ్ల వయసులోనే కాంగ్రెస్ పార్టీలో నేతగా ఎదిగారు. మహిళా కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
1984లో అత్యంత పిన్న వయసులో కాంగ్రెస్ తరపున లోక్సభకు ఎంపికై చరిత్ర సృష్టించారు. ఆమె చేతుల్లో ఓడిపోయింది ప్రముఖ నేత సోమనాథ్ చటర్జీ. 1989లో ఓడిపోయినా మళ్లీ 1991లో గెలిచారు. ఆ తరువాత 2009 వరకు వరుసగా దక్షిణ కోల్కతా నుంచి లోక్సభకు ఎన్నికవుతూ వచ్చారు. పివి నరసింహారావు ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1993లో తన పదవికి రాజీనామా చేశారు. చివరకు 1997లో కాంగ్రెస్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ స్థాపించారు. 1999లో ఆమె ఎన్డీఏకు మద్దతిచ్చారు. కేంద్రంలో రైల్వే మంత్రిగా ఎన్డీఏ కాలంలో పనిచేశారు. 2001లో తెహల్కా స్టింగ్ ఆపరేషన్ తెరపైకి వచ్చిన తరువాత ఆమె ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. 2001లో కాంగ్రెస్తో చేతులు కలిపారు. కానీ మళ్లీ 2004లో ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు. 2005లో పశ్చిమ బెంగాల్లోని బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వంపై ఆందోళనలు జరిపారు. 2009 ఎన్నికలకు ముందు యూపీఏతో పొత్తు పెట్టుకున్నారు. మరోసారి ఆమె కేంద్రంలో రైల్వే మంత్రిగా చేరారు. 2011లో జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. వామపక్ష ప్రభుత్వం కుప్పకూలింది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2016లో జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ మరోసారి ఘన విజయం నమోదు చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. మమతా బెనర్జీ రాజకీయ నేత మాత్రమే కాదు, మంచి చిత్రకారిణి, మంచి కవయిత్రి కూడాను. ఆమె వేసిన 300 చిత్రాలు 9 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ బలమైన నేతగా ప్రధాని పదవికి పోటీ పడుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రధాని కాగల మరో మహిళా నేత మాయావతి. బహుజన్ సమాజ్ నాయకురాలు, బీఎస్పీ అధినేత్రి మాయావతికి తొలి దళిత సీఎంగా దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. 1989లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన ఆమె 1995లో ఉత్తరప్రదేశ్ తొలి మహిళా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అలా ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించిన ఆమె మరోసారి తమ పార్టీని విజయపథాన్ని నిలపాలని కృషి చేస్తున్నారు. 1956లో న్యూఢిల్లీలో జన్మించిన మాయావతి తండ్రి కేవలం ఒక పోస్టాఫీస్ చిరుద్యోగి. న్యాయశాస్త్రం చదివిన మాయావతి ఢిల్లీలో ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యారు. 1984లో కాన్షీరామ్ బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించినప్పుడు ఆమె అందులో చేరారు. 1989లో మొదటిసారి మాయావతి లోక్సభకు ఎంపికయ్యారు. 2001లో బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె తన వారసురాలని కాన్షీరామ్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా ఆమె శాంతి భద్రతలను అద్భుతంగా కాపాడిన రికార్డు ఉంది. 1995లో, తరువాత 1997లో, మళ్లీ 2002లో, 2007లో ఆమె ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశవ్యాప్తంగా దళిత నాయకురాలిగా పేరు పొందారు. కాన్షీరామ్ ప్రారంభించిన ఉద్యమాన్ని, పార్టీని ముందుకు నడుపుతున్న నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్లోనే కాదు, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ బహుజన్ సమాజ్ పార్టీకి బలం ఉంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడితే ప్రధాని అయ్యే అవకాశాలున్న నేతల్లో మాయావతి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఎలాంటి రాజకీయ వారసత్వం లేకపోయినా దిగువ పేద కుటుంబం నుంచి వచ్చిన తన శక్తితో బలమైన నేతగా ఎదిగిన వ్యక్తిత్వం ఆమెది. భారత రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే మరో మహిళా నేత సుష్మా స్వరాజ్. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బీజేపీ అగ్రనేతల్లో ఒకరు. 1970లో రాజకీయ ప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో అడుగిడారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996-98లో ప్రధాని వాజ్పేయి హయాంలో మంత్రిగా పనిచేశారు. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1952లో హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్లో జన్మించారు. 1977లో జనతా పార్టీ తరపున హర్యానా శాసనసభకు ఎన్నికయ్యారు. 1982లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1984లో బీజేపీలో చేరారు. 1990లో రాజ్యసభకు ఎంపికైన తరువాతి నుంచి జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. 1996లో వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1998లోనూ వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 1998 అక్టోబర్లో బీజేపీ అగ్రనాయకత్వ నిర్ణయం ప్రకారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2000లో కూడా ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు. భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టు న్యాయవాది.
పురుష ఎమ్మెల్యేలు ఎంపీల కంటే మహిళా ఎమ్మెల్యేలు ఎంపీలు వారి నియోజకవర్గాల్లో ఏడాదికి 1.8% ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నారని ఓ అధ్యయనం తెలిపింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యంలో మొత్తం 193 దేశాల్లో భారత్ 153వ స్థానంలో నిలిచింది. భారత్ పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం దాదాపు 11.8% ఉంది. 2014 ఎన్నికల్లో 594 లోక్సభ స్థానాల్లో మహిళలు 63 మంది ఎన్నికారు. అంటే 11.8% మాత్రమే. ఎమ్మెల్యేలుగా దేశం మొత్తంలో 4896 స్థానాలుంటే మహిళలు 418 మంది అంటే 8.5% మాత్రమే ఉన్నారు. స్త్రీలకు తగిన ప్రాతినిధ్యం లభించని వాతావరణంలో కూడా కొందరు మహిళలు రాజకీయాలు తమ సత్తా చూపుతున్నారు. భారతదేశంలో ప్రముఖ మహిళా నేతల్లో ఉమాభారతి కూడా ఒకరు. బాబ్రీ మస్జిద్ విధ్వంసం తర్వాత ఆమె పేరు మరింత మారుమోగిపోయింది. 2 పదుల వయసులోనే బీజేపీ సభ్యత్వం పుచ్చుకున్న ఉమాభారతి 25 ఏళ్లకే పార్లమెంటు ఎన్నికల్లో నిలబడ్డారు. 1959లో మధ్యప్రదేశ్లో జన్మించారు. ఆమె పెరిగింది విజయరాజే సింధియా సంరక్షణలో. సాధ్వి రితంబర్తో కలిసి రామజన్మభూమి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. 1989లో మొదటిసారి ఖజురహో నుంచి లోక్సభకు విజయం సాధించారు. 1999లో వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2003లో మధ్యప్రదేశ్లో బీజేపీ గెలిచినప్పుడు ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. 2004లో హుబ్లీ వివాదంలో అరెస్టు వారెంట్ జారీ కావడంతో రాజీనామా చేశారు. ఆ తరువాత ఆమె బీజేపీ అగ్రనేతలతో విభేదించి భారతీయ జనశక్తి అనే కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఉమాభారతి కొత్త పార్టీ 2008లో జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. పార్టీ వ్యవస్థాపకురాలైన ఆమె స్వయంగా టికాంగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది. భారతీయ జనతా పార్టీని ఓడించడమే లక్ష్యంగా ప్రచారం చేసి తన లక్ష్య సాధనలో విఫలమైతే రాజకీయ సన్యాసం చేసి కేదార్నాథ్ వెళ్తానని ప్రకటించింది. అయినా రాష్ట్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ ఆమె బీజేపీ నీడలోకి వచ్చారు. 2011లో ఆ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో కలిపేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆమెకు మళ్లీ పదవి లభించింది. ఈసారి ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు. భారత రాజకీయాల్లో వామపక్ష ప్రాముఖ్యం ఇప్పుడు తగ్గుముఖం పట్టినప్పటికీ సిపిఎం నాయకురాలు బృందాకరత్ పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటుంది. 1947లో జన్మించిన బృందాకరత్ 2005లో సిపిఎం పొలిట్ బ్యూరో మొదటి మహిళా సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1967లో చదువు పూర్తి చేసుకున్న బృంద తరువాత లండన్లోని ఎయిర్ ఇండియాలో పనిచేశారు. 1971లో ఉద్యోగానికి రాజీనామా చేసి కోల్కతా విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో శరణార్థి శిబిరాల్లో పనిచేశారు. 1975లో ప్రకాష్ కరత్తో వివాహమైంది. ఢిల్లీలో ట్రేడ్ యూనియన్లతో పనిచేయడం ప్రారంభించారు. 2005లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజకీయ నేత మాత్రమే కాదు, మంచి రచయిత్రి కూడా. భారతదేశంలో మహిళా ఉద్యమాలపై పుస్తకం రాశారు. పదహారవ లోక్సభ స్పీకర్గా సుమిత్రా మహాజన్ పార్లమెంటు వ్యవహారాలు సజావుగా సాగడంలో కీలక పాత్ర పోషించారు. 1942లో జన్మించిన సుమిత్రా మహాజన్ మధ్యప్రదేశ్లో న్యాయశాస్త్రం చదివారు. లోక్సభ స్పీకర్ పదవికి ఎంపికైన రెండో మహిళ ఆమె. మధ్యప్రదేశ్ నుంచి సుమిత్రా మహాజన్ ఇప్పటికి 8 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1984-85లో ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్కు డిప్యూటీ మేయర్గా పనిచేశారు. 1991లో భారతీయ జనతా పార్టీ తరపున లోక్సభకు ఎన్నికై 10వ లోక్సభలో కూర్చున్నారు. ఈమె 1992-94లో మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 1996లో భారతీయ జనతా పార్టీ తరపున 11వ లోక్సభకు తిరిగి ఎన్నికయ్యారు. 1999లో 13వ లోక్సభకు కూడా మరలా గెలిచారు. 1999 నుండి 2002 వరకు కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో వరుసగా 7వసారి భారతీయ జనతా పార్టీ తరపున గెలిచి లోక్సభ సభ్యులయ్యారు. ఎమర్జెన్సీ కాలంలో సంజయ్ గాంధీ పేరు మార్మోగింది.
ఆయన భార్య మేనకా గాంధీ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. 1956లో జన్మించిన మేనకా గాంధీ తండ్రి ఆర్మీ అధికారి. 1974లో సంజయ్ గాంధీని పెళ్లాడారు. ఎమర్జెన్సీ కాలంలో సంజయ్తో పాటు మేనక్ కూడా కనిపించేవారు. సంజయ్ గాంధీ మరణం తరువాత మేనకా గాంధీకి ఇందిరాగాంధీకి మధ్య సఖ్యత కుదరలేదు. ఆమె ఇందిరాగాంధీ ఇంటిని వదిలి బయటకు వచ్చారు. 1984లో అమేథీ నుంచి రాజీవ్ గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. 1988లో జనతాదళ్లో చేరారు. 1989లో లోక్సభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో మంత్రి పదవి పొందారు. జంతు హక్కుల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె పనిచేస్తున్నారు. తరువాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ముస్లింలు తనకు ఓటు వేయకుంటే వారికి ఉద్యోగాలిచ్చేది లేదంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. జౌళి మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత రాహుల్తో తలపడుతున్న నేతగా పేరు పొందారు. టీవీ నటిగా సుపరిచితురాలైన స్మృతి 2003లో బీజేపీలో చేరినటి నుంచి నేటి వరకు పార్టీలో కీలకంగా ఉన్నారు. 1976లో జన్మించిన స్మృతి ఇరానీ తాత ఆర్ఎస్ఎస్లో ఉండేవారు. తల్లి జనసంఘ్ కార్యకర్త. కొంతకాలం మోడలింగ్ చేశారు. తరువాత టీవీలో యాంకరింగ్ చేసే అవకాశాలు వచ్చాయి. క్యోమ్ కి కభీ సాస్ భీ బహుదీ అనే హిందీ సీరియల్లో నటించిన తరువాత ఆమెకు పేరు వచ్చింది. తరువాత తనే సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించి టీవీ సీరియల్స్ తీశారు. నిర్మాతగా ఉన్నప్పుడే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 2003లో బీజేపీలో చేరారు. 2004 ఎన్నికల్లో ఢిల్లీ చాందినీ చౌక్ నుంచి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్పై పోటీ చేశారు. కానీ నెగ్గలేదు. తరువాత ఆమెను మహారాష్ట్ర యువత విభాగానికి అధ్యక్షులుగా నియమించింది. కొన్నాళ్లకు బీజేపీ జాతీయ కార్యదర్శిగా, బీజేపీ మహిళా కార్యదర్శిగా, బీజేపీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఎదిగారు. 2014లో మోదీ ప్రభుత్వంలో మానవ వనరుల శాఖకు మంత్రి అయ్యారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే బీజేపీలో ప్రముఖ నేత. 1985లో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తరువాత రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తర్వాత లోక్సభ సభ్యురాలుగా వరుసగా 3 సార్లు ఎన్నికయ్యారు. వాజ్పేయి హయాంలోనూ ఎన్డీఏ కాలంలోనూ మంత్రిగా చేశారు. తరువాత రాజస్థాన్ బీజేపీ అధ్యక్షురాలిగా 2003 అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2013లో మళ్లీ బీజేపీ రాజస్థాన్లో గెలిచిన తరువాత మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 1953లో జన్మించిన వసుంధరా రాజే గ్వాలియర్ మహారాజా కుటుంబానికి చెందినవారు. ఆమె తల్లి విజయరాజే సింధియా మహారాజా రాణా హేమంత్ సింగ్ను వివాహం చేసుకున్నారు. ఆమె కొడుకు దుష్యంత్ సింగ్ కూడా లోక్సభ సభ్యుడు. 1984లో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీలో చేరారు. 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 5 సార్లు శాసనసభకు, 5 సార్లు లోక్సభకు ఎంపికయ్యారు. 2003లో రాజస్థాన్ బీజేపీ అధ్యక్ష స్థానానికి ఎంపికయ్యారు. 2 సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జమ్మూ కశ్మీర్ తొలి మహిళా సీఎంగా మహబూబా చరిత్ర సృష్టించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కూడా. ఎమ్మెల్యేగా, ఎంపీగా అనుభవం ఉన్న మెహబూబా తండ్రి మరణానంతరం బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. తరువాత బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం కూలిపోయింది. రాజకీయ మేధావిగా పేరొందిన తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ను మించిపోయేలా ఆమె పాపులర్ అయ్యారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న మెహబూబా 1959 మే 22న జమ్మూ కశ్మీర్లోని అక్రానానౌపూర్లో జన్మించారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మెహబూబాను కాంగ్రెస్ పార్టీ విపక్ష నేతగా ఎంపిక చేయడం విశేషం. 2002 నుంచి 2004 వరకు మరోసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో మాత్రం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు మెహబూబా. 2004 నుంచి 2009 వరకు లోక్సభ సభ్యురాలుగా పనిచేశారు. 2009లో మాత్రం ఆమె పోటీ చేయలేదు. మళ్లీ 2014 లోక్సభ ఎన్నికల్లో అనంతనాగ్ నుంచి మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
1998 నుంచి 3 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు షీలా దీక్షిత్. అత్యధిక రోజుల పాటు సీఎం బాధ్యతలు నెరవేర్చిన మహిళగాను ఆమెది రికార్డే. షీలా దీక్షిత్ రాజకీయ జీవితం అనుకోకుండా మొదలైంది. ఆమె మామగారైన ఉమాశంకర్ దీక్షిత్ స్వాతంత్ర సమరయోధుడు, కేంద్ర మంత్రి. ఆయన పనుల్లో సాయపడేవారు షీలా. ఆమె శక్తి సామర్థ్యాలను గమనించిన ఇందిరాగాంధీ మహిళా స్థితిగతులపై ఏర్పడిన యునైటెడ్ నేషన్స్ కమిషన్ భారత ప్రతినిధిగా షీలాను నియమించారు. అక్కడి నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు. 1938లో జన్మించిన షీలా దీక్షిత్ 1984లో లోక్సభకు మొదటిసారి ఎన్నికయ్యారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా 1998లో పార్టీకి విజయం సాధించి పెట్టారు. 1986 నుంచి 1989 వరకు కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. 2003లో ఢిల్లీలో కాంగ్రెస్ ఓడిపోయిన తరువాత 2014లో కేరళ గవర్నర్గా కొంతకాలం పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన మరో మహిళ ఆనందీబెన్ పటేల్. ఉపాధ్యాయురాలుగా కెరీర్ ప్రారంభించిన ఆనందీబెన్ తరువాతి కాలంలో బీజేపీలో చేరి రాష్ట్రంలో ప్రముఖ నేతగా ఎదిగారు. 1941లో జన్మించిన ఆనందీబెన్ పటేల్ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. 1970లో ఆమె టీచర్గా జీవితం ప్రారంభించారు. 1987లో పాఠశాల పిల్లలను కాపాడడానికి నర్మదా నదిలో ధైర్యంగా దూకిన ఆమె సాహసాన్ని చూసి బీజేపీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించింది. 1997లో గుజరాత్ ప్రదేశ్ మహిళా మోర్చా అధ్యక్షురాలయ్యారు. 1994లో రాజ్యసభకు వెళ్లారు. 1998లో గుజరాత్ శాసనసభకు ఎన్నికయ్యారు. గుజరాత్ కేశుభాయ్ సర్కార్లో మంత్రిగా పనిచేశారు. 2002లో, 2007లో, 2012లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. దేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి, మహారాష్ట్ర నుండి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి ప్రతిభాదేవి పాటిల్. 2007 నుంచి 2012 వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించారు. రాజస్థాన్ గవర్నర్గా 2004 నుండి 2007 వరకు సేవలందించింది. 1934లో జన్మించిన ప్రతిభాదేవి పాటిల్ 1962లో తన 27వ ఏట మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1967 నుంచి 1985 వరకు వరుసగా 4 సార్లు శాసనసభకు, 1985 నుండి 1990 వరకు రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీతోనే ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. 2004లో ఆమె రాజస్థాన్ గవర్నర్గా నియమించబడ్డారు. 2007లో భారత రాష్ట్రపతిగా ఎంపికయ్యారు. ఈ నాయకులే కాదు, యువ నేతలుగా కూడా చాలా మంది మహిళలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. మరాఠా నాయకుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే అందులో ఒకరు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సుప్రియా సూలే త్వరలోనే పార్టీ పగ్గాలు చేపడతారని పలువురు భావిస్తున్నారు. ఎన్సీపీ తరపున లోక్సభకు పోటీ చేస్తున్నారు. 1969లో జన్మించిన సుప్రియా 2006లో రాజ్యసభకు ఎంపికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత బలమైన మహిళా నేతల్లో మరొకరు. 1978లో జన్మించిన కవిత తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నల్లగొండ జిల్లాలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని పేద పిల్లల చదువులకు ఎంతో సహకారం అందించారు. 2014లో నిజామాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2019లో కూడా నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. లోక్సభ స్పీకర్గా తనదైన ముద్ర వేసిన పిఎస్ సంగ్మా కుమార్తె అగాధా సంగ్మా కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 1980లో జన్మించిన అగాధా శర్మ ఎన్సీపీ పార్టీ నుంచి 2009లో లోక్సభకు ఎన్నికయ్యారు. అతి చిన్న వయసులో లోక్సభకు ఎంపికైన మహిళగా చరిత్ర సృష్టించారు. యూపీఏ 2లో అతి పిన్న వయసులో మంత్రిగా పనిచేసిన ఘనత కూడా ఈమెకే దక్కుతుంది. తమిళ రాజకీయాల్లో బలమైన నేత కనిమొళి. డీఎంకే అధినేత, తమిళనాడు రాజకీయాలను దశాబ్దాలు శాసించిన కరుణానిధి కుమార్తె. 1968లో జన్మించిన కనిమొళి కొంతకాలం ది హిందూ పత్రికలో పనిచేశారు. తమిళంలో అనేక పుస్తకాలు రాశారు. 2007లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2013లో మళ్లీ రాజ్యసభ సభ్యురాలయ్యారు. హిందూ నేషనల్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2G స్పెక్ట్రమ్ కేసులో ఆమెపై కూడా ఆరోపణలు వచ్చాయి.
చట్టసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో రిజర్వేషన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. పార్టీ స్థాయిలో రిజర్వేషన్ వల్ల అభ్యర్థిత్వ స్థాయిలోనే మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళల భాగస్వామ్యం ఉన్నప్పుడు దేశం సామాజికంగానూ ప్రజాస్వామికంగా కూడా ముందంజ వేస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో మహిళల రిజర్వేషన్ల బిల్లుకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో వేచి చూద్దాం. ఇది ఈరోజు బిగ్ స్టోరీ. రేపు మరో కథనంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.